తాగోసి వచ్చినోడు ఏడపడి పొరలు అన్నాడో ఏమో. బట్టలు చూడు ఎంత బురదగా ఉన్నాయో. ఇవి ఎట్లు తెక్కాలని తాగోసి వచ్చినోడు. ఓ సబ్బకి ఈడు పాడు ఈడు. ఎంత తిక్కినా కానీ ఎడగలేదు ఈ బట్టలు. సుష్మా ఏం చేస్తున్నావు? ఇంకా అయిపోలేదా పొద్దున్నుంచి బట్టలు? ఇంకా ఆ చేతులు చూడి తెల్లగా అయిపోయినాయి. పిండి 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 పిండి. ఎండాకాలం రోజు తిన్నావా లేదా? ఉత్తు నీళ్ళు దాక్కుంటే పని చేస్తున్నావు. ఎండాకాలం రోజు తిను. మళ్ళీ ఏమన్నా అయితే ఏమి ఊరు మళ్ళీ ఆ ఇబ్బందులు ఏమి తినిపోరు. అంతా పొద్దున్న కాఫీ నీళ్ళు తాగినావు 12 అవుతున్నా కానీ బట్టలు పిండుకుంటే ఉంది. మనిషి ఆరోగ్యం మీద కానీ దృష్టి పెట్టడం అంతా. సరే కానీ ఇప్పుడు నీకేం కాలేంటి? ఎక్కలేని ప్రేమ ఈ రోజే ఉడికిపోతాడా? ఏం కాలే నీకే? సుష్మా గాలిలో నాకు ఎగరాలని ఉంది. పక్షి మాదిరిగా సముద్రం మీద అట్లా 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 నడసాలని ఉంది. పామ మాదిరిగా అట్లా ఇట్లా ఉంపులు తిరిగా వెళ్ళని ఉంది. ఆ కోరికలు ఉండ మళ్ళీ ఏం చేస్తావు? ఎవరు తీరుస్తారు ఆ కోరికలు? ఇవన్నీ కాదు కానీ తాగాలని ఉందని చెప్పు ముందు. అది సుష్మా అంటే బ్రాండ్. కళ్ళ చూసి అట్లా ఏం కావాలో అది కనిపెడతావు చూడు. నీ లెవలే అలాది. సుష్మా 200 ఉంటే ఇత్తరా ఎడం దాచిపెట్టుకే. అంటే 200 లేవు ఏం లేవు. నెల ఆఖరికి వచ్చింది, ఖర్చులకు లేవు ఏం లేవు. ఏం చేస్తావు చూడు. కాదు సుష్మా, నువ్వు బట్టలు పిండి వేస్తున్నావు. పొద్దున ఆరేసి లేవు 2 చీరలు ఆరిపోయినాయట. అవి తీసుకొని వచ్చి మడతేసి బీరువాలో పెడతారా నీ బట్టల్లో? చీర మడతల్లో డబ్బులు పెడతాననే కదా నువ్వు చీర మడతలు వేస్తా అంటున్నావు. చీర మడతలు వేద్దా ఏమేద్దా? బయట పని చూసుకోపో. ఆ పని అంతా మళ్ళీ నాకే. చీరలు పీకేస్తావు నువ్వు. చూడు సుష్మా, నా బంగారు కదా నువ్వు. నా వజ్రం ఎండికొండ కదా. ఎట్లో చూడు. ఏం నేను బయట వాళ్ళని బంగిపోయినట్టుంది. నిన్ను కానీ బంగిపోవాలా ఏమి? రా సుష్మా. డబ్బులు లేవంటే తలకాయ తింటావు. ఎట్లో పెద్ద మనసు చేసుకో. ఎత్తి పెట్టుకోండి. ఏమి అంత కోపం మీద ఇస్తావు? కూరగాయలు కానీ పెట్టుకోండి. అవి కూడా ఊడ్చుకొని పోతాండ. సాయంత్రం రాపో, పచ్చికారం నూరు పెడతాను. నువ్వు పచ్చికారం పెట్టినా కానీ నేను బిర్యానీ కట్టలు తింటాను. నువ్వు ఎదురుగుంటే అయిపోయినా ఒక క్వార్టర్ వేసుకొని వస్తా చూడు. మళ్ళీ ఇప్పుడు చందు రానేనా? అన్నం తింది రాప. టైం చూడు. రా బని రారా. నువ్వు రా. తిను. అమ్ము దిక్తారంతా. పట నీకు ఈ బోన్ పీస్ తక్కువ ఏం పట తిను. నీకా ఉండే నువ్వే మేము ఎక్కడికి పోతావా? అన్నయ్య పిచ్చి చచ్చిపోతాడు తెలుసా నీకు? నువ్వు అక్కడికి పోతావు. విధానం తిందులే పడా పట్టినాను. బిర్యానీ రా నువ్వు. పిసిని తీసుకొని ఏం చాలా ఆడాలి లేట్ చేయొద్దు. డోలు మరసంగా పెట్టుకో. అమ్మకి మాత్రం ఏది వాళ్ళు తెచ్చే నాకయ్యే. నీకు నేను బాగా బుద్ధి వినిపించా కదా. పో. ఏం చేయబాయ్ మనం లైన్ గా ఉండాలా? నీకు అక్కడే బాయ్. రా ఇంచేపైనా ఎదురు చూస్తున్నాను నేను. వాళ్ళు పడిందా లేదు ఇప్పుడు? వాళ్ళు రా మళ్ళీ ఇంకా ఆలోచన చేస్తా. మెల్లుగా రా. ఆడి పింఛని ఉంటే అందరికి అట్లా ఇంటికాడికి వచ్చి ఇస్తే రాలేదు. ఇది ఒకదే ఆట చేసినారు. ఆట పోయి తెచ్చుకోవాలి నువ్వు. కూర్చోపా. రేపా ఇదేం డబ్బులేదే మళ్ళీ జోబులోనే పెట్టుకుంటే ఏం లాభమో? నా జోబులో పోతే అక్కడెక్కడ పారాడతాయి. మీతోనేమన్నా పారాడతాయా అవి?
ఖర్చు పెట్టేకి చేత కాదు మీరు. చందు ఇచ్చిరా పింఛన్ ఇచ్చిరా అప్పుడు నాయన తీసుకున్నా. మీ నాన్న చేతిలో పెడితే అప్పుడే సరే తీసుకున్నావు కానీ పిల్లోడికి వచ్చే బట్టలు అంట అన్ని చిరిగిపోయినాయి. ఆ గుట్లో నిండా ముట్లు కట్టి పెడుతున్నావు అన్ని ఏ తినామో చేత. ఆ మూట్లు అన్ని చిరిగిపోయినట్టు రోజు కుట్టేదే ఉంది నా పని. చూడు అందరూ మిషన్లతో తొక్కి కుడుతుంటారు, కానీ నా భార్యకి అట్లా తొక్కకూడదు, కష్టపడకూడదు అని చెప్పి సింపుల్ గా సూది దారంతో కుట్టుకునే ఉండాల. ఇంకేం పని చేస్తావు? టైం పాస్ పని లేకున్నప్పుడల్లా పిల్లోని బట్టలు నా బట్టలు కుట్టుకుంటుండేదే. సింపుల్ అంతే, అదేం పెద్ద పనే. సూది దారంతో కుట్టే నేర్చుకున్నా అంటే ఏమనుకున్నావు? సరేనా? నీకు అకృతి పాడుగాను. ఏం మనిషి నువ్వు? సింపుల్, ఎక్కువ ఖర్చు లేదు. 2 రూపాయలు ఇస్తే సూది వస్తుంది, 5 రూపాయలు ఇస్తే దారం సెట్ వస్తుంది. కుట్టుకుంటావు, వేలు బట్టలు ఎందుకు కొనాలా? ఉండే కుట్టుకునేది అంతే. నువ్వు పోయేస్తాను, నోరెమరవుతా దిగుతాది. అంగి చిరిపోయిందా పొట్టంగిపోయా అంగి చినిపోయి పొత్తంగి ఇంకేడన్నారా? డబ్బులు ఆడినారా? అని జీతం తీసుకుంటా కదా. మన జీతం తీసుకుంటే ఏంటికొని వస్తాయి? ఇంకా కాయగూరలు, ఉప్పు, మిరకాయ సంత తెచ్చినాను. దినామో 150 నేను మందు అయిపోయినాయి. ఈ ఆట నుంచి వస్తాయి. ఇప్పుడు అప్పులు చేస్తున్నాం బా. మళ్ళీ ఏమన్నా జీతం చెప్ప తీసుకున్నాం పా. 5 రూపాయలా? నీకేం తక్కువ? 5 రూపాయలు ఇంకా మరసం కొనుక్కో పో. ఎండకు తిరగొద్దా? ఎండకు తిరిగి సన్నగా ఇస్తున్నాడు నడాలండి. మన్నని చూస్తే పెద్దోని బాగా చూసుకున్నాడు, చిన్నోని తిట్టినాడు. ఇప్పుడు అని చూస్తే చిన్నోని బాగా చూసుకుంటున్నాడు, పెద్దోని తిడుతున్నాడు. అసలు ఈ మనిషి ఎవరిని ప్రేమగా అర్థం చేసుకుంటానో, ఎవరిని ప్రేమగా చూసుకుంటున్నాడో అసలు అర్థం అవ్వట్లేదు. ఏమో ఈ వానల కాలం వచ్చిందంటే బండ్లన్నీ గబ్బులు ఎత్తాయి తండ్రి. ఏమమ్మా ఏం చేస్తున్నావు? ఏ రోజు బండి ఒకటి చూడి పెడతాము. మరి ఇప్పుడు పోనమ్మా యాడికా? ముందా ముందుకా? ఏ చూస్తావా రాజా, ఇప్పుడు నెలాఖరులో 50 రూపాయలు లేవు, అన్ని అయిపోయినాయి. ఎట్లా చేస్తాపా? ఎట్లా చేసేకి 50 రూపాయలు లేదు. మీ ఎక్కడ వేయకపోతే ఆమె ఇంకా ఆటింటి పప్పు కట్టి సర్ది కట్టి తీసుకొని ఎందుకు కొట్టే కొత్తది. ఎట్లా ఎవరో ఉంటారు మనరు యాదవద్దు పాప. నిన్న రాము. రేపు మర్నాడు ఓడి పట్టుకో. అక్కడ రేపు మర్నాడు ఓడి పట్టుకో. ఓటేసేది వస్తుంది. నీ ఎముకలు నానేటట్లు తాపుతాను నీకే. ఓటేది అంటే ఏం చెప్తున్నావు? ఓటేది నేనేం పెద్ద ఉద్యోగం చేయలేదయ్యా. నా కొడుకు వాడు పెద్దోడు. పింఛన్ వస్తుంది 6,000 రూపాయలు పింఛన్. ఏందనుకున్నావు? మళ్ళీ ఎట్లా 1వ తారీఖునా? మరి వాడు ఎట్లా చూసారా? నేను వాడు బంగారు గుడ్డు పెట్టే బాతుకోడు ఉన్నట్లు వాడు తెలుసా నాకే. మళ్ళీ వాడు లేకపోతే నేనే ఆడున్నాను. ఎట్లా నేను చూసుకుంటారా? చూడు మళ్ళీ ఆట పోయినాక గ్లాసులకి, వాటర్ ప్యాకెట్లకి, నందుకునేకి అంటే మళ్ళీ నాతో ఆడు జనాల్లో మర్యాద చెప్పింటా. మొన్న అంటే ఫుల్ కిక్కిచ్చింది వాళ్ళు. ఆ 2 వల్ల ఏమమ్మా అప్పుడు రాదు ఇది ఏరేమమ్మా. వాళ్ళు నా పక్కలో వాడు తాగి ఉచ్చులు పోసుకున్నాడు. వాళ్ళు కాబట్టి నా టవాల్ కిందకి వచ్చినాయి. వాటి వల్ల నువ్వు వేసుకున్నావు. నా టవాల్ వాని కింద దొబ్బేసిన వాళ్ళు. అయ్యా వాని టవాల్ తీసుకున్నాను అంతే. ఎవడు వాడు ఉచ్చు పోసుకే అంటే నా టవాల్ నాటినాడు. వానికే పారేసి వాని టవాల్ తెచ్చిన వాళ్ళు. సరేరా అక్కడికి చూస్తాను పోతాను. నన్ను చూస్తే తిడతాదే, నేను పోయేస్తా మళ్ళీ. సరేలే లే. సుష్మా, సుష్మా ఏం చేస్తున్నావా? గాల్లో తేలినట్లుందే సుష్మా, సముద్రం మీద నడిచినట్లుందే సుష్మా, పాము మాదిరి పాకినట్లుందే సుష్మా. ముందు ఎక్కువైంది అంతా వద్దు అన్నా కానీ వాడు తప్ప. ఫుల్గా లోడ్ అయ్యి వచ్చి ఇట్లా పడిపోయినాడు చూడు. నిన్న మన్నంతా బాగుంటావు కదా, ఎవరు చిక్కినాడు? తలమాసినాడు బాగా తాపి పంపించినాడు. డబ్బులు లేవని.
కొడుకంటే కొడుకు అది ఒరిజినల్ నా కొడుకు అంటున్నావు. నెల వచ్చేసరికి 6,000 నా కొడుకు నాకే ఇస్తాడు. వీడిని పండేసుకో. వాడొద్దు, నాకు పెద్ద కొడుకే నా కొడుకు, వాడు నీ కొడుకు సన్న కొడుకు. ఏడన్నా పొడి పెట్టుకోప్ప. ఏంటప్ప ఇట్లు చేస్తున్నాడు? ఒకసారి వాడిని బాగా చూసుకుంటాడు, ఒకసారి వీని బాగా చూసుకోడా. ఏదో తేడా ఉంది. నిజంగా అనుకుంటే ఎట్లయినా కానీ నిజంగా తెలుసుకుంటా ఉంటా. ఏమండి తాగినా నువ్వు అన్నం తినుకోకుండా పనుకున్నారు, లేయండి. తాగినాను కాబట్టి అన్నం బయట చికెన్ బిర్యానీ కమ్ము తినొచ్చిన. అవునా? తాగినాను కాబట్టి నిజమే చెప్తున్నాను, నేను బయట తినేసిన. నువ్వు తిని పప్పు. తాగినప్పుడు అన్ని నిజాలే చెప్తారా మీరు? నిజాలే చెప్తాము, తాగినప్పుడు నిజమే చెప్తాము. అవునా? మీరు ఆడుకోండి. ఎందుకండి పెద్దోన్ని అంత ప్రేమగా చూసుకుంటున్నారు, చిన్నోని ప్రేమగా చూసుకోలేదు మీరు? ఏందన్నావా? పెద్దోన్ని ఎందుకు అంత ప్రేమగా చూస్తున్నావు? ప్రేమ ఒలుగుపోతున్నావు. నీకు తెలుసా, పెద్దోన్ని నెలాఖరులో బాగా చూసుకుంటా. ఒకటి పింఛన్ వస్తుంది, పింఛని 6,000 రూపాయలు పింఛన్ వస్తుంది వానికి. ఆ పింఛన్ వాడు మనకి ఇవ్వాలంటే వాడిని బాగా దూకోవాల, లేకపోతే వాడు ఈకపోతే ఏం చేస్తావు అనుకోరికే ఆ 2 రోజులు వాడిని బాగా చూసుకుంటా. ఆ డబ్బులు అయిపోయినాయి అనుకో, నా చిన్న కొడుకుని బాగా చూసుకుంటాను. ఇద్దరిని ఒకటేసారి చూసుకుంటే వాళ్ళు అడుగుతారు, ఆత్మ బాగా చూసుకున్నాడు, ఈ అప్పని బాగా చూసుకున్నాడు అని. తెలుసా? ఇదే నేను నిజం చెప్తున్నాను చూడు. మళ్ళీ నీ మనసులో ఏముందో నేను విజ్ఞప్తి వదిలేస్తున్నా. నాకు అప్పుడే తెలిసిందండి, పెద్దోనికి పింఛను వస్తుందని వాడినో రకంగా వీడినో రకంగా చూస్తున్నావని నాకు అప్పుడే అనుమానం వచ్చింది. తాగినప్పుడే నువ్వు నిజాలు చెప్తావని నేను ఇప్పుడు అడిగిండేది. కానీ అలా చెయ్యకు, ఇద్దరిని సమానంగా చూడు. నీలాంటి వాళ్ళు ఉంటే బయట వాళ్ళు చాలా నేర్చుకుంటారు, మారు. ఇద్దరిని ఒకే రకంగా చూడు, ఇద్దరిని సమానంగా చూడు. నువ్వు నీకేం తెలుసయ్యా? ఇద్దరిని 9 నెలలు మోసి కనిండేదాన్ని నేను, నాకు బాధ అవుతుంది, నీకేమవుతుంది? సుస్మిత, తాగే అలవాటు పడి డబ్బులు పుట్టుక ఏదో వాళ్ళకి పింఛను వస్తుంది, నెలకు 6,000 అని చెప్పి వాడిని నమ్మించుకొని ఆ పింఛను 2 నెలలు వాడిని నమ్మించుకున్నాను. అందుకు తప్ప నాకు ఏ ఉద్దేశం లేదు, ఏది మనసులో లేదు. సన్నోడు మన పిల్లోడే, పెద్దోడు మన పిల్లోడే. ఇక నుంచి ఇద్దరిని బాగా చూసుకుంటాను, ఇద్దరిని సమానంగా చూసుకుంటాను. ఇక నుంచి నేను అట్లా ఒక రకం చూడనని మీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఏఎస్ఆర్ ప్రేక్షక మహాశైలకు మాకు మమ్మల్ని బాగా ఆదరించే ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. ఈరోజు మేము ఈ స్క్రిప్ట్తో మీ ముందుకు వచ్చినందుకు ఎంతో సంతోషపడుతున్నాము. ఈ స్క్రిప్ట్ ఉద్దేశం ఏమంటే, సమాజంలో చిన్న చోట్ల కొన్ని చోట్ల జరిగే ఇన్సిడెంట్లని ఆధారంగా చేసుకొని ఈ వీడియో తీయడం జరిగింది. అంతేగాని ఎవరినైనా ఉద్దేశించి కానీ, లేదా ఎవరినైనా కించపరచడానికి కానీ, వ్యక్తిగతంగా ఎవరిని కానీ దూషించడానికి కానీ ఈ వీడియో చేయట్లేదు. దయచేసి ఏదైనా తప్పు ఒప్పులు ఉంటే మమ్మల్ని క్షమించి ఇలాగే మా ఏఎస్ఆర్ యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇట్లు ఏఎస్ఆర్ యూట్యూబ్ ఛానల్ ఉరవకొండ.